మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. ఎక్కడికక్కడ సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ కోటేసారు అనుకోవచ్చా? తప్పకుండా మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తాం, 90% పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్నది. కానీ ఈరోజు ఫలితాలు చూస్తున్నట్టయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఈరోజు దాదాపు 40% పైగా మార్కును దాటుతుంది. అంటే ఈరోజు ప్రజలు ఏం చూస్తారంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను కంపేర్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కేవలం ఒక ప్రజలను మభ్యపెట్టే విధంగా, ఆశ చూపే విధంగా, కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 2500 ఇస్తా, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ గారు అది చేస్తే ఇది చేస్తా అని చెప్పి ఒక వేలం పాట పాడినట్టు ఓటర్లను కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసి ప్రజలను ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క హామీని నెరవేర్చలేదు, ఒక పనిని చేయలేదు, ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్టణాలలో చూసినట్టయితే పారిశుద్ధ్యం సరిగా లేదు, శానిటేషన్ సరిగా లేదు, కనీసం వారి మౌలిక వసతులు లేవు, నీళ్లు రావట్లేవు, మంచినీరు అసలు కలుషితమైపోతున్నాయి, కనీసం దోమల మందు కొట్టే పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలో లేదు. కేవలం రేవంత్ రెడ్డి తను ఏదైతే కమిషన్లు వస్తాయో, ఏదైతే ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నాడు తప్పించి ప్రజలకు సంక్షేమ మార్గాన్ని ఇద్దామనే ఒక ఆలోచన అయితే లేదు. తన కుటుంబం ఎంతసేపటికి ఎట్లా దోసుకోవాలి, 5 సంవత్సరాల కాలంలో ఎట్లా ఆర్థికంగా బలపడాలి, అంతే తప్పించి ప్రజలకు సేవ చేయాలి, మళ్ళీ ఒకసారి రావాలన్నది లేదు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు ఇక మళ్ళీ గెలవను, మళ్ళీ రాను. కాబట్టి ఉన్నప్పుడే మొత్తం తన కుటుంబానికి తాను మొత్తం సంపాదించుకోవాలనే ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తారు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అని మేము చెప్తున్నాం. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, అందరూ ఇన్ఛార్జీలుగా ఏర్పడి కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు మరి వాళ్ళు ఎందుకు ఇదవ్వలేకపోయారు? ఈ ఎన్నికల్లో చూసినట్టయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే కాదు, ఇన్ఛార్జీలు మొత్తం అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా, పోలీస్ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని అందరినీ ఒక దింపి ప్రతిపక్ష పార్టీలైన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన పోలీసులతోని దాడులు చేయించుకుంటూ వారి అక్రమ అరెస్టులు చేస్తూ పోలింగ్ బూతుల్లోకి డైరెక్ట్గా వారి నాయకులు పోయి రిగ్గింగ్లు చేస్తూ అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా గెలవాలి అని అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి 2 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నది. దాన్ని గుర్తించి అరే ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన పక్షాన ఉంటుంది అనేది ఒక గుర్తించి ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారని మేము భావిస్తున్నాం. ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో కూడా ఫోన్ మాట్లాడి కూడా చాలా ఇది చేశారు. అదంతా చూశారు కదా మీరు, అదంతా ఎట్లా చూస్తారు? మొత్తం అధికార దుర్వినియోగం పాల్పడి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల వచ్చినప్పటి నుండి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగాలి. కానీ మొత్తం ఈ అధికారులు, ముఖ్యమంత్రి, సీఎంఓ కార్యాలయం, పోలీస్ అధికారులు అందరూ వారిపై ఒత్తిడి చేస్తూ ఏదైనా సిన్సియర్ ఆఫీసర్ ఉండి నేను రూల్ ప్రకారం చేస్తానంటే ఆయన పైన వెయిట్ చేస్తామని చెప్పి ఇంకా మేము 3 సంవత్సరాలు ఉంటాం, నేను అంత చూస్తామని చెప్పి చూసాం కదా. మొన్ననే సంగారెడ్డిలో తూర్పు జయప్రకాష్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఎంత దౌర్జన్యంగా బెదిరించాడండి ఒక పోలీస్ అధికారి మీద, హోంగార్డు మీద. వాళ్ళు హోంగార్డులు, పోలీసు సిబ్బంది లేకుండా నువ్వు బయట చేయగలుగుతావా? వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ అవసరాల కోసమో అదే పోలీస్ శాఖను ఉపయోగించుకుంటారు, దౌర్జన్యాల కోసం ఉపయోగిస్తారు. మళ్ళీ అదే పోలీస్ శాఖ వారు ఎవరైనా సీజర్ కూడా వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం ఇదేం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని ప్రజలనైతే ఏ విధంగానైతే వాడుకొని వదిలేస్తారో ఈరోజు అధికారులను కానీ పోలీస్ సిబ్బందిని కానీ వారి అవసరం కోసం ఒక రకంగా వాడుకుంటారు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మళ్ళీ తిట్టి దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 2028లో అధికారం వస్తుంది అనడానికి ఈరోజు మున్సిపల్ ఎన్నికల నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాం. పూర్తిగా కూడా జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో, జగ్గారెడ్డి కూడా ఒక పోలీస్ అధికారిని కూడా దుర్భాషలాడుతూ మండిపడిన సిచ్యువేషన్ కూడా ఉంది. అదే ఎట్లా చూస్తారు? అది చాలా ఇప్పుడు ఓడిపోతున్నాం అనే ప్రెస్టేషన్, మేము ఈ ఓడిపోతున్నాం అనే ప్రెస్టేషన్తోనే ఈరోజు ఇదంతా పోలీస్ అధికారుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈరోజు ప్రతాపం చూపిస్తున్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.
తప్పకుండా మళ్ళా ఇంకా మీరు ఎంత అయితే దాడులు చేస్తారో ఎంత అయితే అధికారుల మీద ఇది చేస్తారో రాబోయే రోజుల్లో అంతకన్నా ఎక్కువ ఇంకా మీరు దాన్ని ప్రజల చేతిలో ఓటమి పాలు కావాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం.